యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా మనము ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధాత్మ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు ప్రవేశించును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఎంతో మంది కూడా దేవుణ్ణి తెలుసుకొని దేవుని వాక్యాన్ని వింటూ బోధిస్తూ దేవుని వాక్యమును వింటూ కూడా మరి దేవుని చిత్త ప్రకారంగా చేయటానికి, దేవుని చిత్త ప్రకారంగా ఉండటానికి, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకునటానికి ఎంతో మంది కూడా ఇష్టపడరు. మేము దేవుని చిత్త ప్రకారంగా ఉంటున్నాము అనుకుంటాము, కానీ దేవుడు ఇక్కడ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడు. తండ్రి చిత్తం ఏమిటి, మనం ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు? క్రీస్తు వలె, ఆయన పోలికల వలె, ఆయన మాదిరిగా నిలిచి, ఆయన వలె జీవించి, ఆయన వలె మనం ఉండాలనేది కోరుకుంటున్నాడు. కానీ మనం ఎలా ఉంటున్నాం? యేసుక్రీస్తు వారు ఎటువంటి పరిచర్య చేశాడు, ఎటువంటి రీతిగా మరి అందరి కొరకు ఆయన మరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చి మన యొక్క పాపముల నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనను ప్రాణం పెట్టమని అనట్లేదు, కానీ ఆయన యొక్క రీతిగా, ఆయన యొక్క మాదిరిగా మనము నడుచుకోవాలి. క్రీస్తు వారు ఆయన యొక్క ప్రేమను ప్రకటించారు, ఆయన ప్రేమను అందరి పైన కూడా కుమ్మరించాడు. ఎంతో మంది కూడా తన పైన ఎన్నో విధాలుగా మరి యేసు ప్రభు మీద కూడా పరిచర్యలు, శాస్త్రులు, సద్దుకైలు వీరు ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ విమర్శించడము ఎన్నో విధాలుగా చేశారు. కానీ యేసు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకు తనను తను తగ్గించుకొని, ప్రతి సమయంలో కూడా తను తగ్గించుకొని మరి ఎంతగానో తను తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు నిలిచి మన కోసము ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన ఆ సర్వశక్తిని వలె మనము కూడా ఆ మాదిరిగా ఉండాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే చెప్తున్నాడు, నా తండ్రి చిత్తము చొప్పున ఎవరైతే ఉంటారో వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడతారు అని వాక్యములో ఉండి ఉండడము, ఆ మాటని మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము. నిజమే, మన జీవితంలో కూడా క్రీస్తు వలె, క్రీస్తు మాదిరి వలె మనం నిలిచి ఉండాలి. ఇప్పుడు చూస్తూ ఉన్నాము ఎంత భయంకరమైన దినాలు, ఎక్కడ చూసినా కూడా భయంకరమైన వరదల తాకిడికి ఎంతో మంది కుటుంబాలు అలమడిస్తూ, ఎంతో కుటుంబాలకి మరి నీళ్ళ ప్రవాహం వచ్చి ఎంతో వారు ఎంతో బయటికి వెళ్ళిపోయి వారి కుటుంబంలో ఉన్నవన్నీ కోల్పోయి వారు ఎంతో వేదన పడుతున్నారు, ఆహారం లేక బాధపడుతున్నారు. మరి అటువంటి వారి కొరకు మనము ఒక మంచి క్రియలు కలిగిన వారి సహాయం చేసేవారుగా ఉండాలి. మనం చూస్తున్న ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. మనకిచ్చిన దానిలో, దేవుడు మనకిచ్చిన దానిలో వారి మధ్యలోనికి వెళ్ళి వారికి సహాయం చేయడము, ఇటువంటివన్నీ ఒక మంచి క్రియలు, మంచి మనస్సు కలిగిన వారు చేయవలసిన పనులు. అటువంటి మంచి మనస్సును కలిగి మంచి ఆ యొక్క క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ, ఆయన యొక్క మాటలను తెలియపరుస్తూ, ఆయన వలె మనం నిలిచి ఆయన వలె జీవించినట్లయితే ఖచ్చితంగా పరలోకానికి మనము వారసులుగా ఉంటాము, ఆ పరలోక రాజ్యానికి మనం చేర్చబడుతూ ఉంటాము. కాబట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, దేవుణ్ణి తెలుసుకొని నమ్మి దేవునితో ఉంటూ ఉండడమే కాదు, మనం అనేక విషయాలు, అనేక మంచి మనసు కలిగి, ప్రేమను కలిగి, మంచి క్రియలను కలిగి, క్రీస్తు వలె ఆ యొక్క మాదిరిగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనము పరలోక రాజ్యపు వారసులుగా మనము ఆయన రాజ్యానికి చేర్చబడతాము. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు.
అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా. దేవా ఈరోజు నువ్వు చెప్పబడిన వాగ్దానమును బట్టి నాయన నిజమే ప్రభా, నీ వలే మేము మార్చబడాలి, నీ వలే ప్రభా నీ మాదిరిగా మేము నిలిచి ఉండాలి నాయన. దేవానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ దేవా, ఎంతో మంది కుటుంబాలు ప్రభా వరద బారిన పడి ప్రతి వేకమతి క్రాస్ స్టాండ్ బి గోబ్రికా ఫావరిమా దేవా ఎంతో దుఃఖంలో ఉన్నారు ప్రభా. వారిని ఓదార్చుటకు, ధైర్యపరచుటకు, ప్రతి వేకం అనేకుల వరకు సహాయం చేయటకునైనా అనేకుల మనస్సును ప్రేరేపించండి దేవానికి స్తోత్రములయ్యా. ప్రతి బిడ్డను ప్రభా వారి కుటుంబ బికాస్ he calm the my glory the commandara when my soul bliss still because he may calm the my kenika faurima. యేసయ్యానికి వందనాలు ప్రభా. అటువంటి బిడ్డలు మీరు రక్షించండి ప్రభా, కాపాడండి నాయన. మరి కన్నీరు తుడచమని అడుగుచున్నాను తండ్రి. వరద ప్రతి వేకమున ప్రభా ప్రతిని క్రాస్ టెల్ బికాస్ మీ తండ్రి. ఐ కెన్ సో మై స్టాండ్ బికాస్ అవరి గ్లోరా ది స్టిల్ బికాస్ అవరిమా దేవా అటు వికోసమైన కామ్ ది మే కెన్ ఫావరిమా. ప్రతి బిడ్డను ప్రభా మీరు రక్షించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈ యొక్క దినము ప్రతి నేకముగా ఐ కెన్ సో మై స్టాండ్ బికా వెల్ బి హోలీ స్పిరిట్ ద బ్లెస్డ్ అండ్ ఫావరిమా. మీ ఆత్మ వేకమైన ప్రతి నికోసమైన ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా వాల్బీస్ గో బికాస్ మీనా రికామ్ ది ఫిక్లీ ఫావరిమా ఐ కెన్ సో మై స్టాండ్ బికా ఫావరి గ్లోరస్ డికా ఫావరిమా. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు రక్షించండి, కాపాడండి అయ్యా. మంచి ఆరోగ్యంలో దయచేయండి అయ్యా. ఈ వరదల నుండి ప్రతి నేకమును ప్రభా ప్రతి బిడ్డను రక్షించమని అడుగుచున్నాము తండ్రి. వాతావరణ స్వాధీనంలో ఉంచుకొనైనా ఈ వర్షాల ప్రతి వేకము నుండి ప్రతి నిక్లోసమును ప్రభా అతి వైకెన్ క్రాఫావరి మైకెన్ ఫావరిమా వాతావరణమును ప్రతి నేకముగా ప్రభా నీ స్వాధీన వేకమైన నీ కృపరి కోసమును దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.